మోర్ దెన్ 80% పీపుల్స్ వాళ్ళ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. మీరు కూడా మీ లైఫ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక స్ట్రగుల్స్ గనక ఫేస్ చేస్తున్నట్టయితే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇందులో నేర్చుకున్న దాన్ని రెగ్యులర్ గా అట్లీస్ట్ ఒక 7 days అయినా ప్రాక్టీస్ చేయండి. దీన్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీరు ప్రజెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే అందులోంచి ఈజీగా బయటికి రాగలుగుతారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్దే, హోపనొపన కోచ్. ఈ రోజు ఈ యొక్క వీడియోలో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, వాటి యొక్క ఎమోషన్స్, మన బాడీలో ఏం నెగిటివ్ ఉన్నాయి, వాటిని ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా హీల్ చేసుకోవడం ద్వారా మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ అదే విధంగా ఈఎఫ్టి ట్యాప్ ఎలా చేయాలనేది చూడడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం గల మెయిన్ రీజన్ వాళ్ళు ఏదైతే లైఫ్ లో జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి లైఫ్ లో ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ అన్ని వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయకపోవడం అని చెప్పి వల్ల ఎవరు ఎటువంటి నాకు సపోర్ట్ చేయట్లేదు, నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని సాధించలేకపోతున్నాను, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అండ్ అదే విధంగా వాళ్ళే నెగిటివ్ గా అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైతే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏదైతే జరిగిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో స్కూల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదా కాలేజీలో ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒక దాంట్లో రాణించలేకపోతుండొచ్చు. దాన్ని చూసి వేరే వాళ్ళు అనడం, లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనడం, వాళ్ళ ఎవరి బిహేవియర్ వల్ల వాళ్ళ మైండ్ లో ఒక లో కాన్ఫిడెన్స్, ఓకే దీంట్లో నేను రాణించలేను అనే నెగిటివ్ లోకి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది. అలాంటి నెగిటివ్ ఏవైనా మీ బాడీలో ఉన్నట్లయితే ప్రజెంట్ మీరు యాక్షన్ తీసుకోవడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు, మీరు కాన్ఫిడెంట్ గా పర్ఫార్మెన్స్ చేయడంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. మళ్ళీ కొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే భయం అనేది లోపల ఉంటుంది. ఆ భయం అనే ఎమోషన్ వాళ్ళ బాడీలో ఉన్నంత వరకు వాళ్ళ లైఫ్ లో ఏం స్టార్ట్ చేద్దామన్నా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటారు. మరికొందరు ఉంటారు వాళ్ళు వేరే వాళ్ళతో పోల్చుకుంటారు. ఎస్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, వాళ్ళ బాడీ అలా ఉంది, వాళ్ళకి అలా ఇంగ్లీష్ వస్తుంది, లేదా వాళ్ళ లైఫ్ లో ఒక మనీ ఉంది, ఏదో ఒకటి వాళ్ళని పోల్చుకుంటూ అది నా దగ్గర లేదు అందువల్లే నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అనుకోవడం జరుగుతుంది. మై డియర్, మీ దగ్గర అవేవి కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఎమోషన్ అది పాజిటివ్ గా అది ఐలో మీ బాడీలో లేకపోవడం వల్లే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అంతే తప్ప మీకు ఎవరు సపోర్ట్ చేయకపోవడం వల్ల కావచ్చు, మీ దగ్గర మనీ లేకపోవడం వల్ల కావచ్చు, మీకు ఎవరి స్కిల్స్ లేకపోవడం వల్ల కాదు. మీ దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పాజిటివ్ ఎనర్జీస్ లేకపోవడం వల్ల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. మరి కొంతమంది స్ట్రగుల్స్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయకపోవడం. వాళ్ళు ఏదైతే ఎదుగుతున్న టైంలో ఎవరు అందరూ వాళ్ళని నెగిటివ్ గా చూడడం, ఎవరైతే సపోర్ట్ చేయకపోవడం ఉండడం వల్ల వాళ్ళ ఒక నెగిటివ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నా లైఫ్ లో నేను ఇంకా ఏది సాధించలేను అనే లో కాన్ఫిడెన్స్ లోకి వెళ్తూ వాళ్ళు దేని మీద ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. మీ బాడీలో కనుక ఇలాంటి ఏ నెగిటివ్ ఎమోషన్ ఏది ఉన్నా దాన్ని మనం ఇప్పుడు జస్ట్ 5 to 10 minutes లో హీల్ చేసుకోవచ్చు. అది ఈ అడ్వాన్స్ ఓపెన్ టెక్నిక్స్ యూజ్ చేసి మీరు కనుక ఈ ఓపెన్ హీలింగ్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ మీ ఎమోషన్స్ ని హీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా ఏదైతే ఈ యొక్క ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నా కానీ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం 100% మీ గుండె పైన చేపెట్టుకొని యాక్షన్ తీసుకోండి నాతో పాటు. ఎస్, మీ గుండె పైన చేపెట్టుకోండి, ఎగ్జాక్ట్ గా నేను చెప్పే పాజిటివ్ వర్డ్స్ రిపీట్ చేయండి. ఆ తర్వాత ఈఎఫ్టి థెరపీ ప్రాక్టీస్ చేద్దాం. ఎస్, గుండె పైన చేపెట్టుకోండి, బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి, శ్వాస తీసుకోండి. మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది. మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి. ఎస్, శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవుతుంది. ఎస్, ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లం. ఎస్, కళ్ళు మూసుకొని నాతో పాటు రిపీట్ చేయండి. ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లం, డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను ప్రజెంట్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలో లేక నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్స్ ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను 100% బాధ్యత వహిస్తున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని నేను వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నా గత ఫెయిల్యూర్స్ వల్ల నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా రిలేషన్స్ లో ఇష్యూస్ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను.
నాకు హెల్త్ సమస్యలు నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్‌లో ఎదురవుతున్న ప్రతి నెగెటివ్‌ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ ఎమోషన్స్ అన్నిటిని నేనే క్రియేట్ చేశాను. ఈ ఎమోషన్స్ అన్ని నా మైండ్ ఆడుతున్న డ్రామా. ఈ డ్రామా మొత్తాన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ప్రెజెంట్ నేను ఏమైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నానో, ఆ సిట్యుయేషన్స్ నుంచి బయటికి రావడానికి 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై బాడీ. నాలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ మై బాడీ. నేను ఏ రోజు పట్టించుకోకపోవడం వల్లే ప్రెజెంట్ ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ మనీ. నా దగ్గర సరైన మనీ లేకపోవడం వల్లే నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానని నా బిలీవ్ సిస్టంలో ఉండడం వల్లే ప్రెజెంట్ నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. నా లైఫ్‌లో ఎదురవుతున్న ప్రతి సమస్య ఈజీగానే నేను సాల్వ్ చేసుకోగలుగుతున్నాను. నేను 100% నా ఎనర్జీని నేను హైలోకి తీసుకొచ్చుకుంటున్నాను. నేను 100% నా ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటున్నాను. నేను 100% నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకొని నా లైఫ్‌లో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని ఎర్న్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. I am sorry. Please forgive me. Thank you. I love you. ఏదైతే మీరు ఈ ప్రేయర్ చేస్తున్నారో ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత 108 టైమ్స్ ఓపెన్ ప్రేయర్ కంప్లీట్ చేయండి. ఎప్పుడైతే మీరు 108 టైమ్స్ ఓపెన్ ప్రేయర్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చేస్తారో, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి సంబంధించిన నెగెటివ్ మీ బాడీలో ఏమి ఎమోషన్స్ మిమ్మల్ని ఎదగకుండా ఆపుతున్నా ఆ ఎమోషన్స్ ని మీరు ఈజీగా హీల్ చేసుకోగలుగుతారు. దానికోసం మీరు 100% సరెండర్ అవుతూ మీలో ఉన్న నెగెటివ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయడానికి మీరు రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మీరు దానికి 100% బాధ్యత వహిస్తారో మీరు ఈజీగా ఆ ఎమోషన్స్ నుంచి బయటికి రాగలుగుతారు. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే మన ఈఎఫ్టీ థెరపీ ఉందో, ఈఎఫ్టీ నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి. ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లం డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను ప్రస్తుతం నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడ్డాను. 3 to 5 టైమ్స్ చెప్తూ ట్యాప్ చేయండి. నా బాడీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను టెన్షన్ గా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను వరీగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను అనుకున్న విధంగా రిజల్ట్ రాకపోతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఏ సమస్య ఫేస్ చేస్తున్నా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఏ ఇష్యూ ఫేస్ చేస్తున్నా ప్రతి ఇష్యూస్ ని ఈజీగా వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఈ ప్లేస్ లో ట్యాప్ చేసిన తర్వాత ఐబ్రో స్టార్టింగ్ పైన లో ట్యాప్ చేయండి. నా బాడీలో ఉన్న నెగెటివ్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి నా బాడీలో ఉన్న నెగెటివ్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి నెగెటివ్స్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి నెగెటివ్స్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నెగెటివ్స్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నెగెటివ్స్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నెగెటివ్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నెగెటివ్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నెగెటివ్ టోటల్ రిలీజ్. ఈ ప్లేస్ లో ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ అండర్ ద ఐస్ దగ్గర ట్యాప్ చేయండి. నాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నెగెటివ్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నెగెటివ్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నా బాడీలో ఉన్న నెగెటివ్ టోటల్ రిలీజ్. నా కాన్ఫిడెన్స్ సంబంధించి నా బాడీలో ఉన్న నెగెటివ్ టోటల్ రిలీజ్. నా కాన్ఫిడెంట్ కి సంబంధించి నా బాడీలో ఉన్న నెగెటివ్ టోటల్ రిలీజ్. ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో దాని మీద ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆపుతున్న నెగెటివ్ ఎమోషన్స్ టోటల్ రిలీజ్.
నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఆపుతున్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద హెడ్, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఆపుతున్న నెగిటివ్ టోటల్ రిలీజ్. 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 నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎదగడానికి ఆపుతున్న నెగిటివ్ టోటల్ రిలీజ్. ఆ తర్వాత చిన్ పైన ట్యాప్ చేయండి. వెరీ గుడ్. ఎస్, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఆపుతున్న నెగిటివ్ సిచ్యువేషన్స్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగకుండా ఆపుతున్న ప్రతి నెగిటివ్ ఎమోషన్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగకుండా ఆపుతున్న ప్రతి నెగిటివ్ ఎమోషన్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగకుండా ఆపుతున్న ప్రతి ఎమోషన్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగకుండా ఆపుతున్న ప్రతి ఎమోషన్. ఆ తర్వాత కాలర్ బోన్ ట్యాప్ చేయండి. ఎస్, నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎదగడానికి, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎదిగిపోవడానికి ఆపుతున్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నా బాడీలో ఉన్న లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టోటల్ రిలీజ్. నా బాడీలో ఉన్న లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టోటల్. తర్వాత అండర్ ఆర్మ్ టైప్ చేయండి. ఎస్, నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నా బాడీలో ఉన్న వెరీ గుడ్. అపోజిట్ టైప్ చేయండి. ఎస్, నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్. నా బాడీలో ఉన్న నెగిటివ్. వెరీ గుడ్. ఎస్, మళ్ళీ కరెక్ట్ చెప్తారు ట్యాప్ చేసి. ఎస్, నా బాడీలో ఉన్న లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి ఇష్యూస్ టోటల్ రిలీజ్. నా బాడీలో లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి ఉన్న ఇష్యూస్ టోటల్ రిలీజ్. నేను 100% బాధ్యత వహిస్తున్నాను. ఈ ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ అదే విధంగా ఏదైతే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి ఎస్, ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 108 డేస్ ఓపెన్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయండి. ఆ బాడీలో ఉన్న లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి నెగిటివ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఎమోషన్ ని 100% ఫర్గివ్ చేస్తున్నా అని చెప్పి ట్యాప్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. టోటల్ గా మీ బాడీని హీల్ చేసుకోండి. ఎంతో అద్భుతమైన ఎనర్జీని మీరు చూడగలుగుతారు. మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఈజీగా హీల్ అవుతుంది. 100% ఫోకస్ పెంచుకోండి, ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏ చిన్న సమస్య ఈజీగా బయటికి రావచ్చు. ఈ రోజు మనం ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి దాన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఒక 3 days దీనికి సంబంధించి ఓపెన్ అప్ ప్లస్ ఈఎఫ్టీ సంబంధించి 3 days అనేది ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మాస్టర్ క్లాస్ లో మీరు ఇంట్రెస్ట్ ఉండి ఇంప్లిమెంటేషన్ చేయాలి, రైట్ వేలో నాతో లైవ్ లో కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ లింక్ అండ్ అటెండ్ ద లైవ్ ప్రోగ్రామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. I love you all. I'm sorry. Please forgive me. Thank you. I love you.